ఫ్రెండ్స్ నేనైతే మసాలా టీ పెడుతున్నా. దాంట్లోకి ఎన్ని ఐటమ్స్ పడతాయో చూద్దాం ఇప్పుడు, సరేనా? ఫస్ట్ అయితే కొన్ని వాటర్ వేసుకుంటున్నా. డికాషన్కి ఫస్ట్ ఒక హాఫ్ గ్లాస్ అయితే వేసుకున్న వాటర్. చాయ్ పత్తా 2 టీ స్పూన్లు వేసుకుందాం. డికాషన్ మగ్గాలి. డికాషన్ మగ్గిన తర్వాత మనం మసాలా ఐటమ్స్ దీంట్లో వేసుకుందాం. మసాలా ఐటమ్స్ అల్లం ముక్కలు, 4 యాలకులు, 4 మిరియాలు. జలుబు ఉన్నప్పుడు ఇట్లా వేసుకొని తాగాల, ఎంబడే కవర్ అవుతుంది. ఇవైతే దంచుకుందాం. ఇవన్నీ అయితే అన్ని కచ్చాపిక్క అయితే దంచుకున్నా. ఇప్పుడు దీంట్లో వేసుకుందాం. ఇంకా డికాషన్ అయితే మసలింది కదా, దీంట్లో వేసుకుందాం. ఊరుకున్న మసాలాని డికాషన్లో వేసుకుందాం. ఇక్కడ పాలు కూడా మరుగుతున్నాయి. ఆ డికాషన్ మసలగానే మసాలా వేసినా కదా, అది మగ్గగానే పాలు దాంట్లో పోసేసుకుందాం. నేనైతే తులసాకులు కూడా దించుకుంటున్నా వేయడానికి. తులసాకులు కూడా దీంట్లో వేస్తున్నా. దగ్గు జలుబున్న ఎంబడే కవర్ అవుతుంది. 1 టీ స్పూన్ షుగర్. మసాలాలు అయితే అన్నీ మగ్గుతున్నాయి. ఇప్పుడు పాలు పోసుకుందాం. 2 గ్లాసుల పాలు పోసుకుందాం. ఇది 2 గ్లాస్. 1 గ్లాస్ వాటర్కి 2 గ్లాస్ పాలు. ఇది కొంచెం మగ్గాలి. ఇంకా టీ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని గ్లాస్లోకి పోసుకుందాం. అయిపోయింది మసాలా టీ. చాలా సింపుల్. ఈ చల్లటి వాతావరణంలో అందరికి జలుబు దగ్గు వస్తుంది కదా, అందుకే ఇట్లా మసాలా టీ పెట్టుకొని తాగిరనుకో కొంచెం రిలీఫ్ ఉంటుంది ఫ్రెండ్స్. బాయ్. నచ్చితే ఒక లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.